మోహన మదిలో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతోని మీ ముందుకు వచ్చామండి. మేము ఫామ్ హౌస్ కట్టి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది. అయితే ఈ ఫామ్ హౌస్ కట్టేటప్పుడు మేము చేసిన ఎర్రర్స్ కానివ్వండి, మిస్టేక్స్ కానివ్వండి, ఈ వీడియోలో చెప్తానన్నమాట. ఇప్పుడు మన దగ్గర మన ఏరియాలో మన విలేజ్లో కూడా చాలామంది ఫామ్ హౌసెస్ కట్టుకుంటున్నారు. మీ దగ్గర మీకు స్థలం ఉండి ఫామ్ హౌసెస్ కట్టుకునే ప్లాన్ ఉంటే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ఎండ్ వరకు చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన ఫామ్ హౌస్కి రాగానే ఫస్ట్ కనిపించేది గేట్ కదండి. అయితే గేట్ నుంచి స్టార్ట్ చేసి ఇంటి వరకు వచ్చి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయట ఇంటి లోపల 1 బై 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 6th ప్లేస్లో వచ్చేది మాత్రం అన్నిటికన్నా ఇంపార్టెంట్, మాకు పెద్ద ప్రాబ్లం. ఆ పెద్ద మిస్టేక్ ఏంటో ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేయకుండా చూసుకోండి. చూస్తున్నారు కదండి, ఇది మన అప్రోచ్ రోడ్ అనమాట. ఇది మన మెయిన్ గేట్. అసలు మనకి గేట్ పర్పస్ ఏంటి? మెయిన్లీ బయట వాళ్ళు లోపలికి రాకుండా అరికడటానికి. జంతువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఈజీగా లోపలికి యాక్సెస్ లేకుండా చేస్తుంది. అలాగే సేమ్ టైం కార్ కూడా వెళ్ళటానికి వీలుగా ఉంటుంది. కానీ ఇక చూసారా, మనం పెట్టిన గ్యాప్ ఇంత. మా బ్రౌనీ అయితే ఈజీగా వచ్చేస్తుంది లోపలికి. బ్రౌనీ వదిలేసేయండి, అసలు మనుషులు సన్నగా ఉన్న వాళ్ళు ఈజీగా లోపలికి వచ్చేస్తారు ఈ గ్యాప్లోంచి. సరే, అది మన మెయిన్ గేట్ పరిస్థితి. ఇదేమో సెకండ్ గేట్, మన ఫామ్ హౌస్కి ఎంట్రీ గేట్ అనమాట. మన మెయిన్ గేట్తో వచ్చిన ఎక్స్పీరియన్స్తోని దీనికి గ్యాప్ కొద్దిగా తక్కువే పెట్టాము. కుక్కలు కానీ మనుషులు కానీ రాలేరు ఈ గ్యాప్ నుంచి, చిన్నగానే ఉంది. ఇది మన లిస్ట్లో సెకండ్ ప్రాబ్లం అండి. మనం ఫామ్కి వచ్చిన ప్రతిసారి పాపం మన కారు ఈ ఎండకి ఎండి, వానకి తడిసి, చలికి వణుకుతూ పాపం ఇలా నల్లగా అయిపోయిందండి. ఆ ఎండ ఎంత ఉంటుందంటే ఫామ్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు 5 మినిట్స్ ఏసి కానీ లోపల కూర్చోలేమండి, అంత వేడిగా అయిపోతుంది. మనం ఈ కార్ షెడ్ కట్టినప్పటి నుంచి కొద్దిగా రిలీఫ్ ఉంది. పెద్ద చెట్టు ఉంటే చెట్టు కింద కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి. షెడ్ వేసాక చాలా రిలీఫ్గా ఉంది. మన కార్ షెడ్ నుంచి కొద్దిగా ముందరికి వస్తే ఇది మేము చేసిన 3వ మిస్టేక్ అనమాట. ఈ బ్యూటిఫుల్ వైట్ కలర్ బ్యారికేడ్స్ వల్ల మన ఫామ్ హౌస్కి అందం వస్తుందండి. లాన్లో ఇలా బ్యారికేడ్స్ పెడితే ఎంత అందంగా ఉంది చూడండి. అయితే ఇది WPC షీట్ తీసుకుని స్పెషల్గా చేయించానండి, కట్ చేయించాను. ఆ స్పెషల్ డిజైన్ని 4 feet లాగా కట్ చేయించి ఇక్కడికి వచ్చి జాయిన్ చేసామన్నమాట. కానీ ఎక్కువ గాలులు, వర్షాలు వచ్చినప్పుడు ఇది ఇలా పడిపోతూ ఉంటుంది. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయటంలో కొద్దిగా విఫలం అయ్యాము. చూస్తున్నారు కదండి, అడుగున ఈ ఐరన్ స్కేల్స్ లాగా ఉన్నాయి కదా, ఇది తీసుకొచ్చి భూమిలో పాతి దాన్ని ఈ ఫ్రేమ్కి ఫిక్స్ చేసామన్నమాట. నట్ బోల్ట్స్ లాగా పెట్టి ఫిక్స్ చేసాము. కానీ WPC మెటీరియల్ అంటే మీకు తెలిసిందే కదా, వర్షాలకి, ఎండలకి, టర్మైట్స్కి అన్నిటినీ తట్టుకుంటుంది, కానీ అంత స్ట్రాంగ్గా ఉండదు. మన బ్యారికేడ్స్ నుంచి కొద్దిగా ముందరికి రాగానే మేము చేసిన 4వ మిస్టేక్ కనిపిస్తుంది. మా ఇల్లు కట్టిన మేస్త్రి చాలా బ్రిలియంట్గా చూడండి, 2 మెట్లని 3 మెట్లుగా ఎలా మార్చాడో. ఎంత టాలెంట్ ఉండాలండి. ఇది 3 మెట్లు సరి సమానంగా కట్టచ్చు, లేదా దీన్ని 2 మెట్లు చేయొచ్చు, లేదా 4 మెట్లు చేయొచ్చు. అటు 2 ఇటు 4 కాకుండా మధ్యలో పిల్లమెట్టు కట్టాడండి. చూడండి ఈ బేబీ స్టెప్. ఎందుకయ్యా ఇలా కట్టావంటే, లేదు సార్ టైల్స్ కూడా వేసేటప్పుడు సెట్ చేసుకుంటాడు అని అన్నాడు. టైల్స్ ఓడేమో మేస్త్రి సరిగ్గా కట్టినప్పుడు టైల్స్ అలైన్మెంట్ ఎలా వస్తుందని వాడంటాడు. మొత్తానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఒకరి మీద ఒకరు ప్రాబ్లం పాస్ చేసేసుకున్నారు. మా టైల్స్ అతనితో 1-2 ప్రాబ్లమ్స్ కాదండి, ఈ వీడియోలో ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది. ఇంకొక ప్రాబ్లం కూడా ఆయన చేసింది మెన్షన్ చేస్తాను, స్టే ట్యూన్డ్. మనం ఆ 2.5 మెట్లు దాటి కొద్దిగా ముందరికి వస్తే మా 5th ప్రాబ్లం కనిపిస్తుంది మీకు. ఫామ్లో ఇల్లు అంటే పురుగులు, బల్లులు, ఇన్సెక్ట్స్ చాలా ఉంటాయండి. అవన్నీ మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మనం ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవాలి. అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ ఈ మెష్ డోర్ పెట్టించాము. ఇది చేయించడానికి ఒక 15,000 వరకు ఖర్చు అయింది, కానీ దీనివల్ల ₹1 ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే ఇది సరిగా క్లోజ్ అవ్వదు. కింద గ్యాప్లు, పైన గ్యాప్లు, సెంటర్లో కూడా గ్యాప్లే. ఇది క్లోజ్ చేస్తున్నా కూడా పురుగుల్ని ఏమాత్రం ఆపలేదు.
సరే రండి, అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ మిస్టేక్ మేము చేసింది ఏంటో చెప్తాను. సో మన క్లోజ్ అయ్యి అవ్వని మెష్ డోర్ తీసుకుని లోపలికి వస్తే ఫస్ట్ కనిపించేది మన రూఫ్ అండి. సో మీకు ఈ కనిపించే రూఫ్ మన 6th మిస్టేక్ అండ్ ఇదే మన అన్నిటికన్నా బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఇల్లు కట్టేటప్పుడు రూఫ్ ఏమేయాలా అని చాలా ఆలోచించాము. టైల్స్ అనుకున్నాము, రేకులు అనుకున్నాము, పెంకుటిల్లు అనుకున్నాము, ఎన్నో అనుకున్నాం. కానీ లాస్ట్కి ఈ యూపీవీసీ షీట్స్ ఫిక్స్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఐరన్ రేకులతో కంపేర్ చేస్తే ఇందులో వేడి కొద్దిగా తక్కువగా ఉంటుంది, వర్షం పడినప్పుడు కూడా సౌండ్ అంతగా రాదన్నమాట ఐరన్ రేకులతో కంపేర్ చేస్తే. అయితే అది కొద్దో గొప్ప వాస్తవమే, కానీ మీరు వీడియోని క్లోజ్గా చూడండి ఎన్ని గ్యాప్స్ కనిపిస్తున్నాయో. ఈ రేక్ అనేది కొద్దిగా థిక్గా ఉంటుందండి, మన ఐరన్ రేకులాగా సన్నగా ఉండదు. సో ఈ థిక్నెస్ వల్ల ఏమవుతుందంటే రేకుని ఒకదాని మీద ఒకటి పేర్చేటప్పుడు ఈ గ్యాప్ అనేది విజిబుల్గా ఉంటుంది. సో ఇంత గ్యాప్ ఉన్నప్పుడు లోపల లైట్ వేసామనుకోండి నైట్ టైం, ఇన్సెక్ట్స్ ఈజీగా వచ్చేస్తాయి ఆ గ్యాప్లో నుంచి. ఇది హాల్ కాబట్టి హైట్ ప్లస్ స్లోపు ఎక్కువగా ఇచ్చామండి రేకుకి. సో ఈ స్లోప్ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నీళ్ళు అనేది ఆగదు. అందుకనే మాకు ఎప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నా కానీ మాకు వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. అయితే ఇది పక్కనున్న డ్రెస్సింగ్ రూమ్ అన్నమాట. డ్రెస్సింగ్ రూమ్లో ఎక్కువ స్లోప్ ఇవ్వలేదు. ఇక్కడ గ్యాప్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి మాత్రం స్లోప్ ఎక్కువగా లేనందువల్ల డబుల్ ధమాకా అనమాట. అటు ఒక సైడ్ నుంచి పురుగులు, ఒక సైడ్ నుంచి వాటర్ లీకేజ్, రెండు యాక్టివ్గా ఉంటాయి. సో ఇన్ని మిస్టేక్స్ చేసాము, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదండి. సో ఇలా విండో తీసి ఇలాంటి వ్యూ చూస్తే మాత్రం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాము. వీళ్ళు అప్పుడప్పుడు సన్ఫ్లవర్స్ వేస్తారనమాట మా పక్కన పొలం వాళ్ళు. అసలు ఎంత అమేజింగ్ ఉంటుందో అప్పుడు సైట్. వర్షాకాలం స్టార్ట్ అవబోతుంది కదండి. సో అందరూ దున్ని రెడీగా పెట్టారు భూములు. సో మా ప్రాంతంలో ఎరువుని మసాలా అంటారు. సో అందరూ ఆ మసాలా తెచ్చుకునే హడావిడిలో ఉన్నారనమాట. ఇది మన ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే రూట్ అనమాట. అయితే ఇదెందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మన రేకుల పైన ఈ బ్లాక్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ తార్ షీట్స్ అంటించి ప్రయత్నం చేశానండి, గ్యాప్స్ కవర్ చేసే ప్రయత్నం. కానీ అది 2 నెలల్లోనే ఎండలకి వానలకి కొట్టుకుపోయింది. ఏంటా వెరైటీ సౌండ్ అని ఆలోచిస్తున్నారు కదా. మా టైల్స్ మీద నడిస్తే అలాంటి సౌండే వస్తుందండి. అంత క్రియేటివ్గా మా టైల్స్ అరేంజ్ చేశాడు మా మేస్త్రి. సో లిస్ట్లో 7th ప్రాబ్లం ఏంటంటే మా టైల్స్, దాని లెవెలింగ్ ఇష్యూ అనమాట. సో ఇంత చక్కగా ఫ్లాట్గా కనిపిస్తున్న రూము సడన్గా మధ్యలో ఇలా మెట్టుంటే ఎలా ఉంటుందండి. ప్రతి రూమ్కి అంతే అండి, గడప పెట్టినట్టు ఇలా పెట్టాడు. ఏంటయ్యా అని అడిగితే సంబంధం లేకుండా వేరే వాళ్ళ మీద ప్రాబ్లం తోసేస్తున్నాడు. అయితే మనం మొత్తం వర్క్స్ అన్నీ అసైన్ చేసాం కదండి. ఫ్యాబ్రికేటింగ్ దగ్గర నుంచి, మేస్త్రి నుంచి, వుడ్ వర్క్ అతని దగ్గర నుంచి, వీళ్ళందరిలో ఈ టైల్స్ అతను మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా సతాయించాడు, వర్క్ కూడా చాలా వర్స్ట్గా చేశాడు. లిస్ట్లో ఇది 8th ప్రాబ్లం అండి మాది. ఫామ్ హౌస్ అనగానే అందరికీ ఉండే ప్రాబ్లమే ఇది. మనం ఐటమ్స్ని డైలీ వాడడం కాబట్టి బూజులు, పురుగులు పట్టేస్తాయి అన్నమాట. సో అందుకనే ఫామ్ నుంచి వెళ్ళే ప్రతిసారి ఇలా మొత్తం అన్నీ కవర్ చేసుకుని వెళ్తాము. ఎప్పుడన్నా కవర్ చేస్తాం మర్చిపోయామంటే వచ్చేసరికి మొత్తం బూజులతోని అన్ని మరకలు, వాడుకోవటానికి వీలు లేకుండా అయిపోతుంది అన్నమాట. రండి మన 9వ ప్రాబ్లంలోకి వెళ్దాము. అన్నీ ప్లాన్డ్గా నీట్గా చేయించుకున్నాం, కానీ ఈ సిలిండర్ మాత్రం బయటే పెట్టుకోవాల్సి వస్తుంది. మా గ్రేట్ టైల్స్ మేస్త్రియే ఈ బ్లాక్ టాప్ కిచెన్ బండ కూడా వేశాడు. అయితే మా ఏరియాలో ఎక్కడ కూడా ఈ గ్రనైట్కి హోల్ కొట్టే ఆయనకి ఈ మెషిన్ దొరకలేదంట. అందుకనే ఈ గ్యాస్ పైప్ ఏదైతే ఆ హోల్లోకి వెళ్ళాలో ఆ హోల్ లేదు కాబట్టి ఇలా బయట నుంచి తీసుకుని బయటే పెడుతున్నాము. అయితే ఇల్లు కట్టించేటప్పుడు ఈ గోడలకి జాయింట్స్ కానివ్వండి, ఇలా డోర్స్ పైన కానివ్వండి, టర్నింగ్లో ఉండే జాయింట్స్ దగ్గర కానివ్వండి మెష్ వేయించాల్సింది. అన్ఫార్చునేట్లీ కట్టేటప్పుడు నేను మిస్ అయ్యాను, మా మేస్త్రి కూడా సజెస్ట్ చేయలేదు. సో అప్పుడు చేసిన ఆ మిస్టేక్కి ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద క్రాక్స్ వచ్చినా కూడా
చేసేదేం లేక హెల్ప్లెస్ సిట్యుయేషన్లో ఉన్నాము. ఓకే అండి, మేము చేసిన ఈ 10 మిస్టేక్స్ 10 ఎర్రర్స్ మీరు చేయకూడదనే ఈ వీడియో చేశాము. మా ప్రాబ్లమ్స్కి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉన్నా కూడా కింద కమెంట్లో రాసి చెప్పండి, మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే అండి, హోప్ దిస్ ఇన్ఫర్మేటివ్ వీడియో విల్ బీ ఆఫ్ హెల్ప్ టు యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.